వాళ్ళ దగ్గర నుంచి 21 అలాంటివన్నీ ఏం చేయకూడదు. ఎంపీసీ బైపీసీ ఏపీ అంటే పక్కన హాస్టల్ అంటే క్యాంపస్ ఒకటే డైనింగ్ లేదు. ఈరోజు పేరెంట్స్ని ఎప్పుడూ కూడా టీచర్స్ని కానీ రెస్పెక్ట్ నెక్స్ట్ ఇంకోటి కనుక్కుంటున్నారు అంత అంటే వాళ్ళంతా ఫాస్ట్గా ఉన్నారు. చాలా సమస్య మన దేశంలో కాదు ప్రపంచంలో అందరిది సమస్య. సో సైబర్ సెక్యూరిటీ ఇప్పుడున్న మెయిన్ సమస్య పాస్వర్డ్ పెట్టుకోగలగాలి. అలాగే మన ఓటీపీస్ ఉంటాయి, ఓటీపీస్ కానీ ఏటీఎం పిన్స్ ఓపెన్ చేసినప్పుడు లింక్స్ వస్తూ ఉంటాయి. లింక్స్ చాలా మంది చూసి టీచర్ వచ్చి లేపి చదువుకోండి అని చెప్పక్కర్లేదు. అంటే మనం ఏం పెట్టిందో చాలా సానుకూలంగా ఉండాలి. వాళ్ళని కేర్ రెగ్యులర్గా అంటే ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళ సంరక్షణకి, అలాగే సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, వాటిని ఎట్లా మనము వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి మనం. అలాగే మన కాన్స్టిట్యూషన్ అందరికీ తెలుసు కదా, రాజ్యాంగం వచ్చిందా మీకు లెసన్స్లో? కాన్స్టిట్యూషన్లో మన రైట్స్ ఏంటి, అలాగే చైల్డ్ మ్యారేజెస్, వీటి గురించి మీకు క్లుప్తంగా చెప్తాను నేను. ముఖ్యంగా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఏంటి ఆర్టికల్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు తెలుసా? ఆర్టికల్ చెప్పండి. అదే ఏ ఆర్టికల్ నుంచి? ఆర్టికల్ 12 to 35 డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. మనకి రైట్స్ ఉన్నాయి మన భారత రాజ్యాంగం ప్రకారం. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మనకి చాలా రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అదే మన చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. అంతేనా? చదువుతో పాటు చట్టాలు కూడా, అంటే కొన్ని వేల చట్టాలు ఉన్నాయి మనకి. అన్ని ఈ చట్టాలు ఎన్నున్నా కూడా మనకంటూ మనం అవేర్నెస్ అనేది కలిగించుకోగలగాలి. ఏదైనా సరే అవేర్నెస్ ఉన్నప్పుడే ఈ సైబర్ క్రైమ్స్ తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మన అకౌంట్స్, ఈవెన్ మన పాస్వర్డ్ కనుక్కొని మన బ్యాంక్లో ఉన్న అకౌంట్స్ కూడా అమౌంట్స్ కూడా డ్రా చేసుకునే అంత హై లెవెల్లో ఉన్నారు వాళ్ళు. సో ఆ సైబర్ క్రైమ్స్ నుంచి మన నెక్స్ట్ ఒక పోర్టల్ కూడా ఉంది మనకి, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ అని సపరేట్గా ఉంది మనకి. ఆ పోర్టల్ ప్రకారం ఆ పోర్టల్లో కూడా మనం కంప్లైంట్ చేసుకోవడానికి వీలు అవకాశం